హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. మన ఛానల్ని చాలా వరకు అయితే మంచిగా ఫాలో అయ్యి మంచిగా నాకైతే సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే దోశలు వేస్తున్నాను అనమాట. మా పెద్ద పాపకేమో దోశ ఇష్టము, చిన్న పాపకేమో ఇడ్లీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అసలు ఇడ్లీ దోశలు ఏమి ఉండవన్నమాట హోటల్స్లో. మనం ఇంట్లో చేసుకోవడం తప్ప ఇంకా హోటల్స్‌లో అయితే దొరకవనమాట. సమోసాలు ఈ ప్రతి దానిలో కూడా సమోసా ఒకటేను, సమోసా కచోడీ ఇంకా ఏదేదో చేస్తారు పకోడీలు. ఇవే మళ్ళీ హోటల్‌లో దొరికేవి. దానిలో కూడా ఈచ్ అండ్ ప్రతి దానిలో కూడా ఆలు మిక్సింగ్ అయితే కంపల్సరీ ఉంటది. అసలు మనం తినలేమండి. మన సైడ్ దొరికే సమోసా కూడా కాదు. వేరేలా ఉంటది. ఆ సమోసా నిండా ఆలు కర్రీ పెడతారనమాట. సో, అదన్నట్టు ఇంకా అందుకనైతే నేను ఇంట్లోనే చేస్తున్నాను. ఇదొచ్చేసి నాకు ఈ నాన్ స్టిక్ తవ్వ వచ్చి అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాననమాట. అమ్మ ముగ్గురికి 3 అయితే కొనిచ్చింది. చెల్లికి, నాకు, మా అక్కకి, మా అమ్మకి 4 తీసుకున్నారు మొత్తము. ఎవరో ఇల్లంట వస్తే తీసుకున్నారంట. బాగుందండి. నాకసలే మామూలు పెనం మీద అంతకుముందయితే చాలా అంటే చాలా కష్టపడేదాన్ని. అస్సలొచ్చేది గాదు. అసలు పలుచగా తినాలని నాకు దోస ఇష్టము. కానీ అసలొచ్చేది కాదనమాట. ఇప్పుడు నాన్ స్టిక్ మొన్న ఆంధ్ర వచ్చినప్పుడు అమ్మ అయితే తీసుకెళ్ళంది. లాస్ట్ టైమే తీసి పెట్టింది కానీ నేను గుర్తులేదనమాట. వచ్చేసాను. ఇంకా మొన్నైతే ఎళ్ళగానే అమ్మయితే ముందు బ్యాగ్‌లో పెట్టేసుకో మర్చిపోతున్నావు అని చెప్పేసి పెట్టేసింది. తెచ్చుకున్నాననమాట. మంచిగా యూజ్ అవుతుంది పిల్లలకైతే దోసలేసి పెట్టడానికి. ఈరోజైతే ఇంకా ఇదనమాట. దీనిలోకి ఇంకా దోసలు పోసిన తర్వాత పీనట్ చట్నీ అయితే చేద్దామనుకుంటున్నాను. మా పాప అయితే పీనట్ చట్నీ గానీ, లేదంటే కొబ్బరి చట్నీ గానీ చాలా ఇష్టపడతారు. మన ఆంధ్ర ఫుడ్ అయితే బాగా లైక్ చేస్తారండి. మా ఇంట్లో మా పాప అనే కాదు, మా అత్తయ్యోళ్ళు గానీ, మా ఆడపడుచు వాళ్ళు గానీ ఎవ్వరైనా గూడా చాలా బాగా చేస్తున్నావు అని అంటారనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చిద్ది. దీనిలోకి ఇంకా కొబ్బరి చట్నీ ఉంటే బావుంటది గానీ, ఇంట్లో ఇక్కడ మళ్ళా పచ్చి కొబ్బరి గూడా దొరకదు. ఓన్లీ ఎండు కొబ్బరి మాత్రమే ఉంటది. పచ్చి కొబ్బరికాయలకెళ్ళాలి అంటే అటు బెకనీరెళ్ళాలి. చాలా దూరం అది అనమాట. 3½ అవర్, 4 అవర్స్ పట్టిద్ది దగ్గర దగ్గరగా. సో, అక్కడ మాత్రమే దొరుకుతాయంట. ఇంక అంతే పచ్చి కొబ్బరికాయలైతే ఇక్కడ దొరకవు. ఎండు కొబ్బరితోనే చేసుకోవాలి. ఆ ఎండు కొబ్బరి గూడా ప్రస్తుతానికైతే ఇంట్లో లేదు. ఇంక అందుకనే ఇది పీనట్ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఇయాల బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.